ఎప్పుడు పనేనా 4 రోజులు అట్లా పోయి రావాలని టూర్లకు బయలుదేరుతుంటారు కొందరు. గుళ్ళు గోపురాలు తిరుగుతారు, ప్రాజెక్టులు చూస్తారు, జలపాతాలు పోతారు, కొండలు గుట్టల మీద ట్రెక్కింగ్ పోతారు, రాత్రిపూట క్యాంప్ ఫైర్ పెట్టి ఆటపాటలతోటి ఖుషి అవుతారు. ఎక్కువ దూరం ఓను వీలు కాకుంటే పట్నంలో ఉండేటోళ్లకు హైదరాబాద్లో తిరగాల్సిన జాగాలు బొచ్చడున్నాయి. ఇక అసలు ముచ్చట ఎంత చూడుర్రి. చుట్టూ పచ్చని కొండలు, నిండారా నీళ్లు, నడుమిట్ల బోటు షికారు మస్తుందిలే. ఇంతకిదేడనో తెలుసునా? నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ కాడ ఒడ్డుకు నీళ్ల మీద తేలే వాక్వే పెట్టిండ్రు. బోట్ వచ్చి ఆగితే ఈడికెళ్ళి ఎక్కాలే. పొద్దుగాల 10 గంటలకు చాలైతే పొద్దుముకు 5:30 దాకా ట్రిప్పులు కొడుతూనే ఉంటారు. టికెట్ ఒక్కలకు 50 రూపాయలు. ఎక్కంగానే సేఫ్టీ జాకెట్ దొడుక్కొని కూర్చుంటే ప్రాజెక్ట్ అంతటా ఓ రౌండ్ వేసి రావచ్చు. చాలా బాగుందండి. వాటర్ లో ఇలా వెళ్ళడము బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఇది ఒక డిఫరెంట్ వేరే ప్రపంచానికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఒకవైపు కొండలు, ఇంకోవైపు వాటర్. కడెం ప్రాజెక్టు మీద బోటు షికారి ఎప్పటి సందో ఉంది గాని ఈ నడమనే టూరిస్టులు పెరుగుతుండ్రు. చుట్టుముట్టోళ్లే కాదు, సిటీకెంచి కూడా పోతాను రబ్బా. హైదరాబాద్ బిజీ లైఫ్, మా జాబ్ లైఫ్ స్ట్రెస్ ని అంతా ఇక్కడికి వచ్చి వాటర్ గ్రీనరీ చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అటు ప్రాజెక్ట్ అందాలు, ఇటు బోటు షికారు. ఏదన్నా పని పడి నిర్మల్ దిక్కుపోతే మీరు కూడా చూడండి మరి.